మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. నేను ముందే చెప్పానుగా ఆ అమ్మాయే పుడుతుందని. చూసారా ఎంత ముద్దొస్తోందో. బుజ్జి పాప. ఏమండి అచ్చు మీలాగే ఉంది కదండి. ఏమండి ఇదే క్యాన్సర్ అండి. నేను చచ్చిపోతానా? ఒకవేళ నేను పోయినా మీరు మీరు వేరే పెళ్లి చేసుకున్నా పాప, మన పాపని మీ ప్రాణంలో చూసుకుంటారు కదా. చెప్పండి, మీ ప్రాణంలో చూసుకుంటారు కదా. స్పాట్ కదా ఇది? అవునండి, పెళ్ళై నెల కావస్తున్నా మీరింకా కొత్త పెళ్లి కొడుకులాగే ఉన్నారు. మీ బుద్ధి ఏం మారలేదు. అయ్యో ఏమండి, లంచ్ బ్యాగ్ మర్చిపోయాను. నీ మత్తులో పడి నన్ను నేనే మర్చిపోయాను. 1 మినిట్ వెళ్ళి తెస్తాను.
చెప్పారు. ఇది తీసుకొని ఈ విషయం దండరాయి. అంతగానండి. ఇదిగో మీ అందరికి ఒక్క మాట, మీ అందరికీ ఈ ఎట్టోడు చెప్పే మాట. అది నా మాట కాదు, పోలీసోడి మాట. ఈ చుట్టుపక్కల అడవుల్లో ఆడోళ్ళని ఆడెవడో చంపుతున్నట్ట. అందుచేత మన ఊరోళ్ళందరికీ ఎస్ఐ గారు, ఊరి పెద్ద చెప్పేదేమిటంటే, ఒంటరిగా ఆడోళ్ళని పగటిపూట గాని రాత్రిపూట గాని పంపకూడదహో. మధ్యలో ఈ కిట్టిగాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? అన్నీ నేనే చూసుకోవాలి. ఛే, లా 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 లా. లా 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 లా. లా 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 ఏరా ఎంతసేపు ఎక్కడ సచ్చావు? ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాతో చెప్పి సావచ్చుగా. ఎక్కడికి వెళ్ళానండి? సరుకులంగట్లో బీడీలు కొనడానికి వెళ్ళానా అండి? దానికి ఎంతసేపా? కొనుక్కోవడానికి వెళ్ళానండి. దారిలో రూపాయి బిళ్ళ జారి పడిపోయిందండి. దాన్ని వెతికి వెతికి పట్టుకోవడానికి ఇంతసేపు అయిందండి. సర్లే కానీ గ్లాసులన్నీ కడిగే. అలా ఆంబోతులా చూస్తావేంట్రా? కానీ ఏంటో ఈ పేపర్ అంతా మన ఊరి హత్యల గురించే ఉంది. రోజుగా ఇద్దరు చేస్తున్నారు. ఏం కర్మమో యావో. Yes, yes, I am a fool. Who said that I am a police officer? I don't have capacity to catch a culprit. అలాంటప్పుడు ఎందుకు నాకు ఈ కాకి డ్రెస్? నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాను. ఇంతలోనే నా మీద ఇంకొక ఆఫీసర్ని వేయాలా? హే పద్మ, ఏమిటండి? కాస్త తినడానికి ఏమైనా తెచ్చిపెట్టొచ్చుగా. ఏమండి, ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నారు. ఐఎమ్ సారీ. ఇంకా ఏం జరగాల్సింది ముందుంది. అది జరగడానికే నాపై ఓ మొగుడు వేశారు. అంటే ఈ కేసు డీల్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వేదవ్యాస్ వస్తున్నారు. దట్ మీన్స్ నాకు చేతగానట్టేగా. అలా అని ఎందుకు అనుకుంటారు? కలిసి డీల్ చేయొచ్చుగా. హే పద్మ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవే. రాత్రి పవళ్ళు ఆ ఉన్మాది కోసం వెతుకుతున్నాను. తప్పకుండా అరెస్ట్ చేస్తాను. ఆ క్రెడిట్ నాకే దక్కుతుందని ఎంతో సంతోషపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఒక్క నిమిషం. హే పద్మ, పద్మ, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. చూడండి, మిమ్మల్ని ఎలా ఫోన్లు చేశాను. అన్నీ కొంటి పనులే. అమ్మో, డ్రెస్ తోటి పెళ్ళాం దగ్గర స్టేషన్కి వెళ్ళాలి. వస్తా. కిష్టిగా హెడ్ గారు చెప్పారు, అయ్యగారింట్లో కూరగాయలు ఇచ్చిరా. అయ్యగారు, హెడ్ కానిస్టేబుల్ గారు ఈ కాయగూరలు మీకు ఇమ్మన్నారు. ఆయన బంధువులు వచ్చింటే మాట్లాడుతున్నారు. సర్లే, అమ్మగారికి ఇవ్వు.
అమ్మగారు అమ్మగారు వస్తున్నా. ఇవి మీకు ఇవ్వమన్నారు. కిష్టిగా కిష్టిగా బాగా అలసిపోయినట్టున్నాడు. హెడ్ కానిస్టేబుల్ని సాయంత్రం 6 గంటలకి స్టేషన్లో కలవమన్నానని చెప్పు. హే పద్మ, ఈరోజు చక్కగా అలంకరించుకుని మంచి ఫుడ్ రెడీ చేయి. రాగానే భోజనం చేస్తాను, అర్థమైందా? రాగానే భోంచేస్తారట. చేస్తారు చేస్తారు. ఉప్పు కారం ఒక్కొక్క కిలో వేసి చేస్తాను, తిక్క కుదురుతుంది. రైట్ 201 రైట్స్ వే. మీరిద్దరు ఇటు వెళ్ళండి, త్వరగా రండి. మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి, వెళ్ళండి. ఎవరికి బాగా నచ్చుతుంది. ఒక్క నిమిషం కూడా ఈరోజు ఆయన వదిలిపెట్టిన. వంట మొదలెట్టాలి. అయ్యగారు వచ్చేసరికి వేడివేడిగా వడ్డించాలి. అయ్యో, చెయ్యి కాలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి జన్మభూమి కారక వ్యాఖ్యానించారు. ముఖ్య ప్రకటన: తలకోన, బాలేపల్లి అడవి ప్రాంతాల్లో ఉన్మాదిగా అనుమానిస్తున్న వ్యక్తి స్త్రీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేయాలని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ ఒంటరిగా కనిపించిన స్త్రీలనే చంపడం జరిగింది. ప్రకటన సమాప్తం. భారత్ పాక్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆట వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. మన దేశం టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ డేవిస్ కప్ మొదటి రోజులోనే Please.
నమస్తే సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? ఆ ఉన్మాదినే వెతుకుతున్నాను సార్. అవును సార్. అవును, ఇక్కడే ఉంటారంటే లేదు సార్, వెళుతున్నాను సార్. వెళ్ళండి, వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, జాగ్రత్త వెతకండి. ఓ గాడ్, ఐ ఎమ్ ఏ ఫూల్. డ్రైవర్, Come on, sit down, everybody. సార్, ఒక ఎస్ఐ భార్యకే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆమె ఒక గుర్తు తెలియని హంతకుని చేతిలో దారుణంగా చంపబడింది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ సార్? అలా కాదు, ఐ విల్ టెల్ యూ. వెయిట్ లెట్ దెమ్ టాక్. దాదాపు 17 మంది అమాయక స్త్రీలు చంపబడ్డారు. ఇక సామాన్య స్త్రీలకు మీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలరా సార్? ఈ హత్యలపై ప్రజల స్పందన రాస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంటారా? ఆర్ యూ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ మెజర్స్? ఇంతమంది స్త్రీలు దారుణంగా చంపబడుతుంటే అసలు మీరేం చేస్తున్నారు సార్? చచ్చిపోతున్నది హోదా లేని వారనా, విఐపీలు కారనా? ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి చిన్న అపాయం జరిగిందంటే బ్లాక్ క్యాట్, రెడ్ క్యాట్, బ్లూ క్యాట్, కమాండోస్ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారే. బట్ నౌ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ టు నెగ్లెక్ట్ ద సిచ్యువేషన్? ప్రజలు మాత్రం పోలీసుల అసక్తత అంటున్నారు. కామెంట్ ప్లీజ్. ఇప్పుడు ఒక ఎస్ఐ తీవ్రంగా గాయపడి మరణయాతన అనుభవిస్తున్నాడని, ఒక ఎస్ఐ భార్య దారుణంగా చంపబడిందని క్రైమ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ యువర్ ఛార్జెస్ ఆన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. బట్ చంపబడ్డ వాళ్ళు సామాన్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్. బట్ వేర్ ఇస్ ద రిజల్ట్ సార్? రిజల్ట్స్ లేకనే కదా పరిస్థితి ఇంత విషమించింది. సో ఆర్ యు యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్? హంతకుడు చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే మీ డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ లేరంటారా? నో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. హంతకుడు గురించి చెప్తున్నాం అంతే. నో రేపింగ్, నో రాబరీ. హతుల దగ్గర గోల్డ్ ఆర్టికల్స్ కూడా అలాగే ఉన్నాయి. పోనీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అంటే అదే క్షుద్ర శక్తుల కోసం పూజలు, బలులు వగైరా అనుకుంటే అలాంటి సూచనలేవి కనిపించడం లేదు. చంపబడ్డ వాళ్ళంతా స్త్రీలే కాబట్టి హంతకుడు మగవారు అనుకుంటున్నాం. హీ మే బి ఏ మెంటల్లీ పర్వర్టెడ్ మ్యాన్, సాడిస్ట్, సైకోపాతలాగా ఉన్నాయి అతని మూమెంట్స్. ఇప్పుడు అప్పుడు అన్నట్టు కోమాలో ఉన్న శేఖర్. Please kindly don't use such easy words. From our department, we are losing so many sincere officers. Our lives are dedicated to the nation. I am feeling for it. కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మాకేమైనా అచేత శక్తులు వస్తాయా? మేము కూడా మనుషులే కదా. సీరియస్గానే బిహేవ్ చేస్తున్నామండి. ఈజీ వర్డ్స్ కాదు సార్, ప్రజల స్పందన గుర్తు చేస్తున్నాం. ఆ ఎస్ఐ శేఖర్ గారు కోమా నుండి బయటకు వస్తే ఉన్నది ఎవరనేది తెలిసిపోతుందిగా. It is very sorry to tell you, his condition is very serious. అతని ఆరోగ్యం చక్కబడాలని, ఈ సమస్య పరిష్కారం కావాలని మనందరం ఆశిద్దాం. దట్స్ ఆల్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత డిస్కషన్ జరుగుతున్న హోమ్ మినిస్టర్ గారు కామ్గానే ఉన్నారు. ఎనీ కామెంట్స్? If I wanted to comment on this situation, I mean, ప్రజల చేత ఎన్నుకోబడినవారు కదా, అది అత్యధిక మెజారిటీతో. ప్రస్తుతం నన్ను పొగట్టం కాదు ముఖ్యం. Let us come to the point. అది కాదు సార్, ఎప్పుడైనా మీరు హ్యాండిల్ చేస్తున్న శాఖ ఫెయిల్ అయితే ప్రస్తుతం అయింది కదా, మీ పదవికి రాజీనామా చేస్తారా? నాకు నా శాఖ మీద గట్టి నమ్మకం ఉంది. అందుచేత రాజీనామా ప్రసక్తే ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఇలా రాజీనామా చేస్తూ పోతే టర్ముకి 50 మంది మినిస్టర్స్ ని మార్చాల్సి వస్తుంది. ఇందులో ప్రతిపక్షాల హస్తం ఏదైనా ఉందనుకుంటున్నారా? ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు తెలుసో తెలియకో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తే ఇది తప్పు అని ప్రభుత్వాన్ని సరిదిద్దడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రతిపక్షం. సో ఇట్ ఇస్ నాట్ నెసరీ టు డ్రాగ్ ఎవరిబడీ ఇంటు ది సీన్. కీప్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంతకు ప్రస్తుతం ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? ఈ కేసు డీల్ చేయడానికి
ఒక ఎస్ఐని ఆ రేంజ్ స్టేషన్ కి అపాయింట్ చేస్తున్నాం. జస్ట్ ఒక ఎస్ఐని అపాయింట్ చేస్తున్నారా? This appointment is not based on the cadre. It is based on the capability of the person. వీఆర్ అపాయింటింగ్ an young and dynamic sub inspector, Mr. Ali. As per your instructions, I am reporting, sir. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం జరుగుతున్న హత్యలన్నీ ఒకే రకంగా ఒంటరిగా ఉన్న స్త్రీలనే చంపుతున్నారు, ముఖ్యంగా ఒకే వయసులో ఉన్న స్త్రీలు. దీనికి కారణం ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ఐ శేఖర్ భార్యతో సహా ఇప్పటికి 17 హత్యలు జరిగాయి. ఎస్ఐ మినహా మిగిలిన హత్యలన్నీ ఒకే రకంగా ముఖం పొగలగొట్టి చంపడం జరిగింది. రేప్ జరిగినట్లు కానీ రాబరీ జరిగినట్లు కానీ దాఖలాలు లేవు. పోలీసులు సెక్యూరిటీ ఉన్న చాలా తెలివిగా హత్యలు చేస్తూ హంతకుడు మగాడైతే తప్పించుకు తిరుగుతున్నాడు. మేధావి వర్గాలు ఈ హత్యల్ని ఒక మానసిక రోగి, మెంటల్లీ పర్వర్టెడ్ సైకో చేస్తున్నట్టుగా భావిస్తున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవటం మన డిపార్ట్మెంట్ అశక్తత అని పత్రికలు ఘోషిస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ ఆలీ. ప్లీజ్ టేక్ దిస్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు థ్యాంక్స్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఆలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ ఉన్నతిని పట్టుకోవడానికి మీ మూమెంట్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్, అడవులకు మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు సార్? అయినా హంతకుని పట్టుకోవడంలో ఆర్ ఇన్ కాన్ఫిడెన్స్? వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? Relax, relax. వెయిట్ అండ్ సీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్, మీరంటే నేను మీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేను మీరంటే ఇష్టపడుతున్నాను. చూడు, నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు, ముందు యూనిఫామ్ కి విలువ ఇవ్వడం తెలుసుకో. అది కాదు సార్. ఏది కాదు? కనీసం కలలోనైనా. నాన్సెన్స్. పిచ్చి పిచ్చిగా ఉందా? मैंने जाली हम ఆల్వేస్ జాలి నిన్ను మెచ్చి వచ్చా. अरे देखो प्यारी मैंने जाली हम ఆల్వేస్ జాలి నిన్ను మెచ్చి వచ్చా. నీ చేసి నచ్చి నా సొగసి ఇచ్చా. मेरा शेप अच्छा मेरा दिल इच्छा. మరి కసు కసు అని కిస్ ఇచ్చా, డిష్ డిష్ మని డాష్ ఇచ్చా. కాటరవల్లి కాటం ధర రైట్ రైట్. కుర్రవాడా లవ్ పిచ్చిలో నా నిన్ను వలచి వచ్చా. मैंने जाली हम ఆల్వేస్ జాలి నిన్ను మెచ్చి వచ్చా.
వెన్నెలన్నీ నీలోనే ఉన్నవి చనిపిచ్చి చూసుకోవే వన్నెలేడు యమగోళ్ళ చేసేస్తా వయసుతోనే జలగండ్రి మాస్పత్రి రైట్ రైట్ అచ్చా మై నేమ్ ఈజ్ అలీ ఆల్వేజ్ జాలీ నిన్ను మెచ్చి వచ్చా కడపలోన పడకేసి కన్న పిల్ల బాంబు వేలే కాకినాడ షోకులన్నీ షాకే తిన్నవే మనసైతే కాసుకోవే కుర్ర పిల్ల యమలీలా తలపిస్తా స్టెప్స్ లోన అరే చెంచల్ కూడా అల్లరి పెట్ట రైట్ మై నేమ్ ఈజ్ అలీ ఆల్వేస్ జాలీ నిన్ను మెచ్చి వచ్చా तेरा शेप है अच्छा मेरा दिल ले इच्छा अरे काटरवल्ली काटन द्वारा कमान राइट మై నేమ్ ఈజ్ అలీ ఆల్వేజ్ జాలీ నిన్ను మెచ్చి వచ్చా హాయ్ హాయ్ ఏంటి గురు ఎక్కడికి పోస్టింగ్? ఇంకెక్కడికి ఆ ఉన్మాద అడవులకి నీకేం గురు చక్కగా పెళ్లి చేసుకున్నావు, హనీమూన్కి వెళ్ళినట్లు చక్కటి లొకేషన్కి పోస్ట్ అయ్యావు. ఫారెస్ట్ లో ఏముంది గురు జంటగా ఎంజాయ్ చేయడానికి అక్కడే ఉన్నదంతా స్వర్గంలా ఉంటుంది, అన్ని డ్యూటీలు ఒకేసారి చేయొచ్చు. I will kill you. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. సిన్సియర్గా ట్రై చేయండి సార్. హంతకుడి చేతి దెబ్బతిన్నాడు కాబట్టి తప్పకుండా హంతకుడిని చూసే ఉంటాడు. ఇతను ఇచ్చే సాక్ష్యం మీదనే ఈ కేసు ఆధారపడింది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇన్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇతనికి ప్రాణభయం లేదు. ఏ క్షణంలోనైనా కాన్షియస్లోకి రావచ్చు, అసలు రాకపోవచ్చు. వాట్ మిస్టర్ అలీ? డోంట్ జోక్. సార్, ఇతను బతికి ఉన్నాడని బ్రతుకుతాడనే న్యూస్ హంతకుడికి తెలిస్తే వాడు తప్పించుకోవచ్చు. ఇతను చనిపోయాడని న్యూస్ ఇస్తే హంతకుడు తన రొటీన్ మళ్ళీ మొదలు పెడతాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు మీకు బుద్ధుందా? ఇంత పబ్లిక్ ప్లేస్ లో లవ్ ఆడుకుంటున్నారా? పోండి పోండి అవతలకి. ఏ అమ్మాయి ఇట్రా.
అది కాదు మేడం. ఏది కాదు? నిన్న ఈ స్థితిలో మీ వాళ్ళు చూసి ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అది కాదు మేడం, ఆయన్ని గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, కానీ ఆయన అంగీకరించలేదు. ఈ మండపం మహిమ వల్ల ఆయన నా ప్రేమని అంగీకరించారు. త్వరలో మేము దంపతులం కాబోతున్నాం. అవును, ఈ మంటపానికున్న మహిమ ఏమిటి? మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఇక్కడ కూర్చొని మన్మథనామాన్ని చెప్పించండి, మీకే తెలుస్తుంది. సరే, అది ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. సరే, అది ట్రై చేద్దాం. ఓ నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏ రాకూడదా? రేపు చేయండి, భయపడకు. ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. ఏమిటి అంత సీరియస్? ఒకసారి నవ్వచ్చు కదా. నాకు తెలుసులే, ఆ ఉన్మాది హత్యలు చేస్తున్న స్పాట్ కి నువ్వు పోస్ట్ అయ్యావు. అక్కడ నీలాంటి ఆడపిల్లలు భయంకరంగా చచ్చిపోతుంటే నీకు జోక్గా ఉందా? అది సరేలే మహానుభావ, నేను నీ వెంట వస్తాను. ఆ? అక్కడికి నా వెంట నువ్వు వస్తావా? ఏ వద్దా? పెళ్లికి ముందే హనీమూన్ చేసుకోవచ్చు. చూడు, పెళ్ళయ్యేదాకా నాకు ఇటువంటివి నచ్చవు. మన ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు ఎవరికీ తెలియకూడదు. మైండ్ ఇట్. ఇక నిన్ను తీసుకెళ్ళమంటావా? అది జరగని పని. మీ అన్నయ్యకి ఎవరు చెప్తాడు సమాధానాలు? నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళకపోతే రైట్ రాయల్ గా నేనే వస్తాను, చూసుకో. వాట్ ఈస్ దిస్ బేబీ? అసలే ఆ ఫారెస్ట్లో భయంకరంగా హత్యలు జరుగుతున్నాయి. అంత టెన్షన్లో ఉన్న ఏరియాకే వెళ్ళాలా? ఏ ఊటీకో కాశ్మీర్కో వెళ్ళొచ్చుగా. మా జియోలాజికల్ టూర్ కి పర్టికులర్ గా ఆ ఏరియాకే వెళ్ళాలన్నయ్య. సీ బేబీ, నీ మాట ఎప్పుడు కాదన్నాను. బట్ మరీ ఇంత వర్రీ ఎందుకు అవుతున్నారన్నయ్య? వెళుతున్నది ఎంత దూరం? 30 మైళ్ళేగా. వెళుతున్నది అందరిలాంటి అబలనా? నో, ఐఎమ్ ఏ పవర్ ప్యాక్డ్ గర్ల్. కొంపతీసి ఆ ఉన్మాది నన్నే అటాక్ చేయాలి, అప్పుడు చూపిస్తాను ఆ తడాఖా. సరే, నీ ఇష్టం. అక్కడ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేసి సెక్యూరిటీ ఇమ్మని చెప్తాను. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చేసాయి. ఓకే? సెక్యూరిటీ నాకేం అవసరం లేదు. మీకు అలా అనిపిస్తే మీ తృప్తి కోసం అలాగే చేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ గుడ్ లక్. నైట్. సార్, మీకోసం గెస్ట్ హౌస్ రిజర్వ్ చేసి ఉంచాం. రెస్ట్ తీసుకుంటారా సార్? నేను ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆ ఉన్మాదికి రెస్ట్ ఇవ్వడానికి. హలో, మిమ్మల్నే. ఆ మర్డర్ ఫైల్స్ తీసుకుని రండి. హాయ్, అందరూ రెడీయేనా? ఏమో, నాకు భయంగా ఉంది. మీ బ్రదర్ చెప్పినట్టు మనం ఊటీ వెళ్ళిపోదాం. మన తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నోరు మూసుకుని జపం చేసుకో, డిస్టర్బ్ చేయకు. అప్పపబ్బా, నా వల్ల కాదు. ఏం సెగ పుడుతోంది. చలికాలం కూడా ఇంత వేడి తన్నుకొస్తుంది. నేనాగలేను. అందరూ కాస్త నోరు మూస్తారా? ఇంత భయం ఉన్నవాళ్ళు నా వెంట దేనికి? ఉండి. ఎప్పుడు
ఆలీ స్పీకింగ్. ఓకే సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ ఆలీ స్పీకింగ్ సార్. సార్ ఏం లేదయ్యా, మా అమ్మాయి మీ ఏరియాకి ఎడ్యుకేషనల్ టూర్ వస్తుంది తన ఫ్రెండ్స్తో. కాస్త అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ అవి చూసుకోండి. అది కాదు సార్, ఇక్కడ చాలా టెన్షన్గా. సార్ నాకు తెలుసు మా సిస్టర్ చాలా మొండిగతం, కాస్త జాగ్రత్తగా. వైనాట్ సార్, ఇంత మాత్రానికి మీరు ఫోన్ చేయాలా సార్? మెసేజ్ ఇస్తే సరిపోయేది కదా సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. భగవంతుడా, భగవంతుడు తర్వాత తెలుసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి. ఇదిగో అబ్బాయి, ఇక్కడ హత్యలు జరుగుతున్నాయటగా, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. అతనికేం తెలుస్తుంది పాపం, అంతా ఆ దేవుని దయ. ఇప్పుడున్న పోలీస్ ఫోర్సు చాలదు. మీలో యువకులందరూ రాత్రిపూట వంతులు వేసుకుని కాపలా కాయాలి. చూడండి, ఏ సమస్య వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడకూడదు. ప్రతి కేసు సాల్వ్ చేయడానికి మేమేం దేవుళ్ళం కాం. ఒక్కోసారి కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. అదే మీ ఏరియాలో హత్యలు చేస్తున్న వాడి ఆచూకీ ఇంతవరకు తెలియదు. మీరు కూడా సహకరించాలి. కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే నిఘా వేసి ఉంచాలి. మీరు సహకరిస్తే ఇది పెద్ద కేసేం కాదు. అమ్మాయి గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ వాచ్మెన్ లేడా? లేడమ్మ గారు, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మేమే చూస్తున్నాం. ఏమయ్యా, ఆ బ్యాగ్స్ అవి లోపల సర్దు. క్షమించండి, ఎస్ఐ గారు బ్యాగ్స్ అవి ముట్టద్దన్నారు. సార్ అంతలేవా, తీసుకెళ్ళి సర్దు. ఓకే సార్. ఏమిటి, మీ సార్ అంత స్ట్రిక్టా? ఏమోనమ్మా, వచ్చి కొన్ని గంటలు కాలేదు, ఆదరగొట్టి వస్తున్నాడు. ఓహో, అంత స్ట్రిక్టా? పదండి, అది చూద్దాం. రే కిష్టిగా, గెస్ట్ హౌస్లోకి మా మినిస్టర్ గారి చెల్లెలు ఆవిడ గారి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి టీలు టిఫిన్లు భోజనాలు అవి చూస్తుండు. తేడా వచ్చిందో పగిలిపోద్ది. తేడా ఎందుకు వస్తుందండి? బాగా చూసుకుంటాను. చూడండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే సెక్యూరిటీ తీసుకుని వెళ్ళండి. నాతో కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఓ అబ్బో, పెద్ద ఫోజు. పదండి. సార్, ఇతనే కిష్టిగాడని ఆ పక్క వీధిలో హోటల్లో పనిచేస్తున్నాడు. మనకి సహాయంగా ఉంటాడని రమ్మన్నాను. ఓకే ఓకే, భోజనాలు అవి చక్కగా చూసుకోమని చెప్పు. చూడండి, ఈ అడవికి 4 దారులున్నాయి. ఒక్కో దారిలో ఇద్దరిద్దరు చొప్పున గార్డ్ చేయండి. కావాలంటే పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తోటి మనకు చక్కటి కాంటాక్ట్స్ ఉండాలి. సర్చ్ లైట్స్ని యూజ్ చేయండి. కాఫీ తాగండి సార్. Excuse me, sir. Let me introduce my friends. She is Vani. Hello, sir. Geeta. Hello. Jaya. Hello. Hi. Mala. Hi. సార్, మీరు మాతో కలిసి భోజనం చేయాలి. నో థ్యాంక్స్. ఇక్కడ సుష్టిగా భోంచేసి పడుకోవడానికి రాలేదు. మీరు వెళ్ళండి. 1732. సో అతను ఆ బాయ్ కిష్టిగాడా సార్? అతన్ని ఇక్కడే ఉండమను. మీరంతా వెళ్ళండి. బీ ఆన్ ది డ్యూటీస్. ఎస్ సార్. అమ్మగారు, ఈ ఫుడ్ మీకు నచ్చుతుందో లేదో?
ఈ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా కేకేయండి, క్షణంలో వచ్చి వాళ్తాను. చాలు చాలు. వంకాయ కూర నాకొద్దు బాబు, అసలే వేడితో చస్తున్నాను. అది కాదయ్యా, అటు ఇటు తిరుగుతుంటావు కదా, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఆ హత్యల మాట ఎత్తకి నాకు భయం వేస్తుంది. గుండె టల్ల పని కొట్టుకుంటుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అది కదే శిల్ప, నీకు భయం ఏంటి లేదా? భయమా? నాకు భయమా? బుద్ధి తెలిసినప్పటి నుంచి అదంటే నాకు తెలీదు. ఇక్కడ తెలుస్తుందేమోనండి. అది కూడా చూద్దాం. ఆ ఉన్మాది నా కళ్ళబడాలి. చిత్తుగా ఎముకలు విరిగేలా కొట్టి నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హోమ్ మినిస్టర్ చెల్లెలైనందుకు అన్నయ్యను చూసి అందరూ గర్వపడేలా, ప్రతిపక్షం కుళ్ళుకునేలా నేనంటే ఏమిటో నిరూపిస్తాను. పొరబోతుందేమో, నీళ్లు తాగండి. అంతమంది ఆడవాళ్ళని చంపాడు కదా, ఒక్కరిని కూడా రేప్ చేయలేదట. ఎందుకో అతనికి ఏమైనా... నువ్వు నోర్ని, నీకెప్పుడు రేపులు చింతే. ఇంతమందిని అంత కర్కశంగా ఎందుకు చంపాడో? ఎందుకేంటి, ఒళ్ళు బలిసి అలా అనికే. అతను మనిషే కదా పాపం. ఈ కర్మభూమిలో మనిషి చేసేది తప్పో ఒప్పో నిర్ణయించేదే ఆ భగవంతుడు. మనం నిమిత్త మాత్రమే. తమరికి ఉపన్యాసాన్ని చాలించాలని కోరుకుంటున్నాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. అన్నట్టు ఈ ఎస్ఐ ఎక్కడా? చాలా సీరియస్ మనిషి. అన్నట్టు మీ ఇద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టే కనిపిస్తున్నారు. అదంతా సస్పెన్స్. ఆఫీసర్ అంటే అలా చెయ్యాలి డ్యూటీ. ఆయనే మావారైతే అమ్మో నేనాగలేనే. సార్ని చూడగానే నాకు భయం అట్టే పోయిందనుకో. మగాడంటే అలా ఉండాలి. ఏం డిస్టర్బెన్స్ ఏమో. కోపం చేసుకోండి అంటే ఒక మాట చెప్తాను. ఆ దేవుడి దయవల్ల మీరిద్దరూ ఒక్కటైతే చూడాలనుంది. చక్కటి జోడి. ఏమో సిల్లి, నోరు మూసుకొని పడుకో. అవును, పర్ఫెక్ట్ సెలెక్షన్. ఏమిటి నా గుండె ఎలా దడబెడుతుంది? ఇదేమిటి నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది? ఏమిటి నీకు నాలాగే వేడి పుట్టిందా? కలలు కంటున్నావు? సారీ మాలా, ఇక డిస్టర్బ్ చేయలే, పడుకో. మధ్యలో ఇదొకటి. మన్మథాయ నమః. ఓం 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 మన్మథాయ
ప్రేమమయమైన ఈ భూలోకంలో ప్రేమ కోసమై తప్పిస్తున్నవో బాలామణి సుఖీ భవ. దేవి, నీవు మా నామమును జపించగనే ఆ దివి నుండి ఈ భూమికి నకసిక పర్యంతము సర్వాలంకార భూషితుడనై ప్రసన్న వదనుడనై నా సతిరతి నిరంతర రతి క్రీడా విలాసంబు నొదలి నీ కొరకై ఇచ్చట ప్రత్యక్షమైతిని. చెప్పు బాలమని, ఏమి నీ కోరిక? ఆత్మశుద్ధితో జపించితివి గనుక నీకు వరాలిచ్చుటకు వచ్చి తిని. ఇది కళా నిజమా? నిజమే. సంపూర్ణముగా ఇది నిజమే బాలమని, సంకోచమేలా? యావత్ ప్రపంచాన్ని నా చూపులతో మత్తెక్కించి నిత్యము నవయవ్వన సౌరభాల్ని కురిపించి ఎల్లరను ఆనందడోలికల్లో రూతలుగించే మన్మథ నామధేయుండను నీకు వరంబులసొకటకై ప్రత్యక్షమైతుంది. ఏమి కావలయనో కోరుకును. గురు, సారీ స్వామి, మీరు మన్మధుడా? తప్పు మన్మధుడా కాదు, నిక్కముగా ప్రపంచ ప్రేమ సామ్రాజ్యాధినేతను మన్మధుండను. ఆహా, మన్మధుడంటే నేను వేరే విధంగా అనుకున్నాను. షారుఖ్ ఖానో చిరంజీవో బాలకృష్ణలానో ఉంటాడనుకున్నాను. వారెవరు? మా సినిమాల్లో ఏ క్లాస్ హీరోలేండి. వారు వారే, మేము మేమే. ముఖ్యముగా యావదాంధ్రదేశమునకు నచ్చిన రూపు మాది. అది సరే గాని స్వామి, మన్మధుడంటే కిరీటం, పూల బాణం వగేరా ఉండాలి కదా. మీరేమిటి సూపర్ మ్యాన్ లా ఈ డ్రెస్సు, AK-47 గన్ను? ఇది నీవన్నట్టు AK-47 కాదు, దానికి 1,000,000 రెట్ల బలమున్న BM-1000. దీనితో ఒక్క ప్రేమ పుష్పాన్ని సంధించిన జీవులు ప్రేమ మైకంలో పడి మైకమనే సముద్రంలో ఈదులాడి ఓలలాడి అలసి సొలసి సుఖించి నశించవలే. మీకు ఇంగ్లీష్ కూడా టచ్ ఉందా స్వామి? ఎందుకు ఉండకూడదు, వారికి కూడా మేమే గురువులం. ఐఎమ్ ది లవింగ్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్ ఆల్సో బాలమని. మా భూలోకంలో ప్రేమ పక్షులకి మీకు తేడా ఏమిటి స్వామి? ఏమున్నది బాల, ప్రస్తుతము మీ లోకమున పురుషులు లూజు దుస్తులు ధరించుతున్నారు, కానీ మేము గాలి కూడా చొరబడనే టైట్ దుస్తులు ఏ విధముగా ధరించుతున్నాము. చెప్పు బాలమని, ఏమి నీ కోరిక? ఐఎమ్ ఏ బిజీ గాడ్ యు నో. మిమ్మల్ని చూడగానే నా కోరిక నేనే మర్చిపోయాను. ఇంకోసారి చూద్దాలే స్వామి. అదే కుదరదు, నీవు పిలిచితివి, మేము వచ్చితిమే. కోరిక తీర్చియే వెళ్ళవలేను, అదర్వైజ్ ఐ కాంట్ గో బేబీ. సరే, మా సీరియస్ ఎస్ఐ అలీ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనంటే పడి చచ్చిపోతాననుకోండి, ఆయనేమో నన్ను చూస్తే చురుబురులాడుతుంటారు, పట్టుకుంటే కస్సుమంటారు. నన్ను ఆయన కొంచెం ప్రేమించేలా చేయండి స్వామి, ప్లీజ్. ఓ చింతేనా? 3 మారులు నన్ను తలుచుకుని ఒక్క మారు అతనిని తలుచుకునమో నీ కోరిక ఫలించు. ఒకవేళ అతడు ప్రవరాక్షుడిలా ప్రవర్తించిన భయపడకుము, నేను మళ్ళీ ప్రత్యక్షమయ్యేదను. సుఖీ భవ.